తెలంగాణలో మరోసారి కాల్పుల కలహాలం రేపింది. గల్కేశ్వర సమీపంలో పోచారం కార్యాలయం దగ్గర ఇబ్రహీం గ్యాంగ్ ప్రశాంత్‌పై దాడి చేసినట్టు కూడా కనబడతా ఉంది. ఇబ్రహీం గ్యాంగ్ గోవులని తరలిస్తున్న వేళలో ప్రశాంత్ అలియాస్ సోను సింగ్ తనను రక్షించాలి, గోవులను రక్షించాలనే ఆవేదనతో పలుసార్లు పోలీసు వాళ్ళతోని కూడా చర్చించి అడ్డుకోవడం అయితే జరిగింది. పలుసార్లు గోవులను తరలిస్తున్న వాహనాలను కూడా అడ్డుకోవడం జరిగింది. పోలీసు వాళ్ళతోని చర్చించి కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. దాన్నే కక్షపూరితంగా తీసుకున్న ఇబ్రహీం గ్యాంగ్ ప్రశాంత్‌ని మాట్లాడాలని పిలిపించారు. ప్రశాంత్‌తో మాట్లాడే సందర్భంలో మాటామాట పెరిగి ప్రశాంత్‌పై కాల్పులు జరిపినట్టు కూడా తెలుస్తా ఉంది. 3 రౌండ్లు గాల్లోకి కాల్చి 4వ రౌండ్ ప్రశాంత్‌ని గురిపెట్టాడు కూడా తెలుస్తా ఉంది. ప్రశాంత్ ఆ బుల్లెట్ తాటికి కింద పడి తన ఇబ్బంది పడ్డ పరిస్థితి కనబడతా ఉంది. స్థానికంగా ఉన్న ప్రజలు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా పోలీసులు అయితే ఘటన స్థలానికి వెళ్ళడం జరిగింది. వాళ్ళ ఉన్న నిందితులను కూడా అదుపులోకి అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇబ్రహీంతో పాటు నలుగురు ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ముగ్గురునైతే అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ ఘటన పైన బీజేపీ నేతలు మండిపడతా ఉన్నారు. గో రక్షణ పట్టించుకోవట్లేదు. గో రక్షణ కోసం ఒక సాధారణ వ్యక్తి తను పోరాడారు, అతను కూడా ప్రభుత్వం రక్షించట్లేదు అనే విధంగా విమర్శలు చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రశాంత్ కి సికింద్రాబాద్ లో ఉన్న యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందుతా ఉంది. తన ఆరోగ్యం అయితే పరిస్థితి బానే ఉందని వైద్యులు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ అంశం పైన బీజేపీ నేతలు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. బీజేపీ నేతలని అరెస్ట్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఈ అంశం పైన అయితే బీజేపీ నేతలైతే కొంత తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా ఇబ్రహీం గ్యాంగ్ ఎంఐఎంతో సంబంధాలు ఉన్నాయన్నట్టు కూడా బీజేపీ అయితే ఆరోపిస్తా ఉంది. ఈ అంశం పైన మరి సీఎం రేవంత్ రెడ్డి కూడా సీరియస్ తీసుకున్నట్టు కూడా కనబడతా ఉంది. హోమ్ మినిస్టర్ గా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నిందితులు ఎవరైనా కానీ చర్యలు తీసుకోవాల్సిందే అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి సూచించారన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ ఘటనపై హైదరాబాద్ కూడా మొత్తం అట్టుడికిపోతుంది అన్నట్టు కూడా చెప్పొచ్చు. బీజేపీ నేతలు మరి రోడ్లపైకి వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎక్కడక్కడ పోలీసు వ్యవస్థ అడ్డుకుంటున్న పరిస్థితి కనబడతా ఉన్నాయి.